గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సాయి తేజ్ గారి యాక్సిడెంట్ అప్పుడు పర్సనల్గా చాలా సఫర్ అవ్వలేదా మీరు? 100% అయ్యాము. ఎందుకు అవ్వలేదు? తినేసింది లోపల. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని. అవును, ఆఫ్ చేశాను. 100% ఆఫ్ చేశాను నేను. ఏమని ఆన్సర్ చేస్తాను నేను అప్పుడు? ఏం క్వశ్చన్స్ అడుగుతారు? బట్ వచ్చిన వాటిల్లో కూడా సాయి తేజ్తో పాటు నరేష్ కొడుకున్నాడు. అవును, ఇద్దరు కలిసి అంటే 400 కిలోమీటర్స్ వెళ్ళారు. తర్వాత 400 కిలోమీటర్స్ బైక్ ఇండియాలో. తర్వాత కాలంలో ఇవన్నీ అబద్ధం అని తేలింది కాబట్టి సరిపోయింది, కానీ ఇద్దరు తాగున్నారు. ఇట్లాంటివన్నీ వందల పుకార్లు వచ్చినాయి. ఎలా హ్యాండిల్ చేశారు? రోడ్ మీద మట్టి ఉంటే తాగనవసరం లేదు, చవన్ బ్రష్ చేసుకున్న పడిపోతారు కింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింకింగ్ నేను చెప్తానండి, నేను కాలేజ్ టైంలో తాగేవాడిని అండి బాగా. ఓకే. ఎందుకు? ఎవడి కెపాసిటీ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మధ్యలో, ఈ ఒక కామెడీ పేర్ ప్రెషర్ వల్ల. బట్ ఐ నెవర్ ఎంజాయ్ డ్రింకింగ్. ఏదో మీట్ ఏదో కలిస్తే ఫ్రెండ్స్తో కలిసినప్పుడు నేనుగా వెళ్ళి తాగేది అండ్ తాగేయడానికి ప్రోగ్రాంలు వేసుకునే ఇది కాదు. ఓకే, ఐ డోంట్ నో, ఐఎమ్ అ స్మోకర్. ఐ స్మోక్ టిల్ టుడే. నేను ఎప్పుడు క్విట్ చేస్తాను నాకు తెలియదు. అదొకటే నాకు ఇస్తుంది ఆనందం. నేను చాయ్ ఇష్టం, నాకు బ్లాక్ కాఫీ ఇష్టం, ఇంతే. మందు ఎప్పుడు ఇష్టపడలేదు దాంతో, అంటే నెవర్ లాంగ్డ్ ఫర్ ఇట్. ఓకే, తేజ్ అయితే అసలు పాపం వాడు ఓన్లీ టీ డ్రింకర్, బ్లాక్ కాఫీ కూడా తాగడు, టీ డ్రింకర్. మాకు అసలు మా బ్యాచ్ టీ టోట్లర్ బ్యాచ్. పార్టీకి ఎప్పుడు వెళ్తాం మేము, పబ్కి ఎప్పుడన్నా కలిసి ఎప్పుడన్నా బయటికి వెళ్దాం రా మ్యూజిక్ అంటే వెళ్తాం. ఒకవైపు వెళ్తే ఒక బీర్ ఏదో తాగుతా, జస్ట్ ఫర్ మూడ్. అంతేగాని ఓ తాగేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ బైక్ తాగి నడపడం ఏంటండి? నాకు అర్థం, లాజిక్కే ఉండదు దాంట్లో. సి డెఫినెట్లీ స్కిడ్ అయితే పడ్డాడు, బట్ ఎస్ హీ వాజ్ నాట్ డ్రంక్, హీ డజంట్ డ్రింక్. ఎప్పుడో బర్త్డే కంటే ఫార్మాలిటీకి ఒక షార్ట్ ఏదో వేస్తారు, అందరూ వేస్తారు. ఇప్పుడు 40 ఏళ్ళు వస్తుంది అందరికి, ఇప్పుడు ఏం చిన్న స్కూల్ పిల్లల. బట్ ఆల్కహాల్ నెవర్. నేను ఐ యూస్ టు. మధ్యలో దే వాజ్ అ ఫేస్ వేర్ ఐ డ్రాంక్ అండ్ నా ప్రాంకేస్ దొబ్బింది. అవునా? అంత అంటే నాట్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్, ఓకే, బికాస్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ ఓకే, అండ్ మై ఈటింగ్ హ్యాబిట్స్. సార్, సాయి తేజ్ గారు యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మీరు అంటే అక్కడ ఒక స్పేస్ ఇద్దామని చెప్పి గ్యాప్ తీసుకున్నారు. తర్వాత ఎప్పుడో మీరు కలిసి ఉంటారు కదా, తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన కాన్షియస్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు మీ ఇద్దరు కలిసారు కదా. 100%. ఫస్ట్ టైం ఆ మీటింగ్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది సంభాషణ? ఎందుకంటే మీ ఇద్దరు థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఆయన మిమ్మల్ని చూడంగానే ఏం మాట్లాడారు, మీరు ఆయన చూడంగానే ఏం మాట్లాడారు? ఇలా ఫస్ట్ హగ్ చేసుకున్నాం, దాని తర్వాత చెప్పండి. నెక్స్ట్ ఏదో బైక్ కొందాం అన్నాడు అప్పుడు. సో ఆ మోడల్ పేరు చెప్పి నెక్స్ట్ ఏంటి ఇదా, 400 కిలోమీటర్స్ ఎలా వెళ్ళేవారు నువ్వు స్ట్రీట్ ట్రిపుల్ బైక్లో అడిగా. తెలుసా ఆయనకి? మీడియాలో అంతా ఇదంతా నడిచింది ఆయనకి తెలుసా? తెలుసు, అన్నీ తెలుసు. పాపం రికవర్ అయ్యే టైంలో రికవర్ అయ్యేటప్పుడు చాలా మెంటలీ డౌన్ ఉంటారు పేషెంట్స్. సో బాడీ డౌన్ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉంటుంది. ఎందుకంటే మనోడే ఏజ్డ్ పర్సన్ కాదు కదా, ఈ వాజ్ యంగ్, యాక్టివ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏంటి, బ్రెయిన్ రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుంది, స్పీచ్ ఇంపైర్మెంట్ ఉంది. సో లోపల మానసికంగా నాకే ఒక 2-3 సర్జరీస్ తర్వాత రికవర్ అయ్యి 15 days చాలా చిరాగ్గా ఉంటుంది. ఏం చేయలేకపోతున్నాం, బయటికి వెళ్ళలేకపోతున్నాము, బెడ్లోనే పడుకోవాలి. పాపం అన్ని రోజులు ఈ వాజ్ దేర్ ఆన్ ద బెడ్. సో విల్ బి ఫ్రస్ట్రేటెడ్. సో వచ్చాక అది కన్సోలింగ్ ఇవన్నీ ఎవడు చేయకూడదని నా ఫీలింగ్. అండ్ నా గురించి తెలుసు, నేను ఏది సీరియస్గా తీసుకోవాలని తెలుసు, అన్లెస్ ఇట్ ఈస్ డెత్. బట్ మీలాంటి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు అది ఏ సిచ్యువేషన్ అయినా చాలా ఫార్మల్గా అయితే ఉండదు. ఫార్మల్గా ఎప్పుడు లేదు, ఏదైనా ఎక్కువ నవ్వుకుంటాం, లేకపోతే కోపాల్లో ఉంటాం, అంతే, తిట్టుకుంటాం. మీరు చెప్పారా రే ఇన్సిడెంట్ తర్వాత నా బైక్స్ అని అమ్మేసాడు నాన్నని? వాడికి చెప్పలే, అమ్మే అయిపోయింది, బైక్స్ ఏమైంది అన్నాడు, అయిపోయినాను, ప్యాకప్. ఏం సార్ మీ ఇద్దరి మధ్య అంత థిక్ రిలేషన్? అంటే అది ఫ్యామిలీ బాండింగ్ లాగా అయిపోయింది. ఎలా సెట్ అయింది అంత స్నేహం ఇద్దరి మధ్య? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి స్క్రీన్ ప్లే ఆఫ్ లైఫ్ అంతే. వాట్ ఈస్ మెంట్ టు బి అది జరగాలని రాసి పెట్టుంది. చెన్నైలో మేము హార్డ్లీ 4-5 years
కలిసి ఉన్నాం. దాంతో హైదరాబాద్కి వచ్చాడు. నేను కాల్ చేయలేదు, నాకు నంబర్ లేదు. హైదరాబాద్కి వచ్చాక చరణ్ని కలిసాక తేజ్ నంబర్ తీసుకున్నా. ఓకే. ఫోన్ చేశా, కలిసాము. అప్పుడు మేము క్రికెట్ ఆడేవాళ్ళం. సో మనోడు రాజూస్ క్రికెట్ క్లబ్లో ఆడేవాడు. ఒకరోజు ఎవరో చెప్పారు క్రికెట్ 6లు బాధేస్తున్నాడు అక్కడ, సూపర్ మీ ఫ్రెండ్ అంటే, అప్పుడు నేను వెళ్ళా, కలిసాం. మళ్ళీ ఒకసారి కలిసాం. దాని తర్వాత కొన్ని 1-2 years కలవలేదు. ఓకే. దాని తర్వాత సబ్వేలో కలిసా. తర్వాత అప్పటికి ఇంకా మనోడు యాక్టింగ్ ఏం లేవు. నేను ఎడిటింగ్లో ఉన్నప్పుడు అప్పుడు సబ్వేలో కలిసా ఇంకో ఫ్రెండ్తో. మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది పరిచయం. మళ్ళీ అప్పుడు మీట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. దాంతో రెగ్యులర్ కలవడం స్టార్ట్ అయ్యింది మళ్ళీ. బట్ ఇదేంటంటే ఫ్రమ్ నేను ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 4th or 5th. ఆ టైం నుంచి నాకు ఒక ఎవ్రీ ఫేజ్లో కలుస్తూ ఉండేవాడు. సో ఎవ్రీ టైమ్ వీ మెట్, అది ఒక బ్రదర్ బాండింగ్ లాగా అయిపోయింది. అంటే చిన్నప్పుడు ఆ 4-5 years వాడిని బాగా టార్చర్ పెట్టా క్రికెట్ నేర్పించాలని. కొట్టేవాడిని, తిట్టేవాడిని. అవునా? వీడు రాడనుకునేవాడిని, మళ్ళీ ఇంకా వచ్చేవాడు. మళ్ళీ లేదు నేను బాగా ఆడతానని చెప్పి వచ్చాడు. అప్పుడు అదేదో పెద్ద నేను కోచ్ మనోడు, బట్ ట్రైనింగ్ అయితే చాలా ఇంటెన్స్గా ఇచ్చేవాడు ఆ టైంలో. అయితే మీ ప్రభావం ఆ షాట్లన్నీ ఏమో అది వాడిని అడగాలి, నాకు తెలియదు. అడగాలి. మామూలుగా కొట్టాడు బాల్ని. అవునవును, బాగా కొడతాడు, గట్టి కొడతాడు. దాని తర్వాత ఇక్కడ రావడం, ఇక్కడ కలిసాక ఫస్ట్ 2 times జస్ట్ కలిసాం అంతే, మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఎప్పుడైతే ఆ సబ్వేలో కలిసామో అక్కడి నుంచి డైలీ, దిస్ వాస్ ఇన్ 2001 or 2004 అనుకుంటా. 2004-5లో కలిసాం. ఇంకా అక్కడి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా, ఇంకా గ్యాప్ లేదు. సో ఏంటంటే చిన్నప్పుడు అలా చూశాను కదా, సో ఆటోమేటిక్గా ఒక తమ్ముళ్ళలాగే ఉండేది. ఇది వాడు సక్సెస్ నా సక్సెస్ అని నేను వాడిని ట్రైన్ చేయాలి ఆయనకి ఎందుకో వచ్చింది. నాకు చరణ్తో ఎప్పుడు నాకు అలా లేదు. ఓకే. తేజ్ నాకన్నా కొంచెం చిన్నోడు కాబట్టి చిన్నప్పుడు తమ్ముళ్ళలాగే చూసేవాడిని నేను. సో ఇక్కడ కలిసాక అదే ఇది స్టార్ట్ అయింది. దాంతో వాడు కెరియర్ గురించి మాట్లాడినా, ఇలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నా, సో ఫస్ట్ డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అంటే, నేను పిచ్చా అన్నాను. నువ్వు అసలు చదువు వచ్చా నీకు? అసలు నువ్వు సినిమాలు కనీసం ఫ్లాప్ సినిమా తీస్తే ఆడియన్స్ ఇరిటేట్ అవుతారు, ఇక్కడ నువ్వు తప్పు చేస్తే జనాలు చచ్చిపోతారు, నీకు నీ రిస్క్ తెలుస్తుందా నీకు అని చెప్పారు. దాని తర్వాత హీ డిసైడెడ్ హీ వాంటెడ్ టు యాక్ట్ అండ్ ఎవ్రీథింగ్. అయితే డాక్టర్ కావాల్సిన యాక్టర్ చేసింది మీరే? నేనేం చేయలేదబ్బా, అంతా వాళ్ళ డిసిషన్ ఉంటుంది, మనం ఎవ్వరు ఏం చేయరు. ట్రాక్ మార్చేసింది మీరే. వాడు నిజంగానే డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంతమంది చెప్పినా డాక్టర్ అయ్యేవాడు. వాడు యాక్టర్ అవుదాం అనుకున్నాడని డాక్టర్ని చంపేసాడు వాళ్ళు. స్టెథోస్కోప్తో ఉరి తీసాడు డాక్టర్ని. సో ఇట్స్ హిస్ డిసిషన్ అల్టిమేట్లీ. వాడు ఏదైనా అదే కదా హోల్ పాలసీ, డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ అంతే. బట్ ప్రాపర్గా చేయి అంతే. ఏదున్నా కూడా 100% దిగితే దాంట్లో దిగిపోవాలి అంతే. కానీ వెరీ గుడ్ సోల్ అండి. అంటే ఫస్ట్ టైం కలుస్తుంటే వాళ్ళు ఎంత చిన్న వాళ్ళైనా, ఎంత పెద్ద వాళ్ళైనా, అవును, ఎంత ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటారు, ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు. తేజ్ నాకు చిన్నప్పుడు చాలా అండర్ కాన్ఫిడెంట్గా ఉండేవాడు, షై ఎక్కువ, చాలా కొంచెం భయం, షైనెస్ ఎక్కువ. అండ్ చిన్నప్పుడు ఏంటంటే ఆ ట్రైట్స్ ఉండిపోతాయి మనలో. అది యాజ్ వి గ్రో కాన్ఫిడెన్స్ రావచ్చు కానీ, బట్ ఇది ఇప్పుడు ఈజ్ వెరీ మోర్ కాన్ఫిడెంట్ పర్సన్, ఎస్పెషలీ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్, హిమ్ కమింగ్ బ్యాక్ అండ్ గివింగ్ హిట్స్. చేంజ్ చేసింది 100% చేంజ్ చేస్తుంది ఎనీ మనిషి అండి. ఒకసారి లైఫ్ అండ్ డెత్ మధ్యలో ఉండి వచ్చామంటే మనిషి 100% మారుతారండి. ఎవ్రీథింగ్ వాట్ యు లుక్ ఎట్, అంటే ప్రతి ఒక ఆస్పెక్ట్ విల్ సీమ్ డిఫరెంట్. ఏ టైం అయినా నేను పోవచ్చు కదా, వై am I taking this seriously? చూసుంటారు కదా, ఎక్స్టెంట్ చూసేస్తారు కదా. ఇంకా 100% మారుస్తుంది మనిషిని. చెప్పాడా ఎప్పుడైనా? చెప్పాడా మామ అయిపోతాను అనుకున్నాను, ఏం అర్థం కాదు? అవంతా అంత డీప్గా ఏం మాట్లాడమండి. ఎందుకంటే మనం కలిసినప్పుడు అది పెట్టకూడదు, అది ఆ ట్రిగర్ పెట్టకూడదు. ఆ ట్రిగర్ అది ఎప్పుడు ఉంటుందో ట్రిగర్. సో అది మైండ్ ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అయిపోయి, స్ట్రాంగ్ అయిపోయి దాన్ని ఫేడ్ అయిపోద్ది. ఇంకా ఒక పాయింట్ తర్వాత అబ్బా అప్పుడు ఎప్పుడో ఒకటి అయిందని గుర్తుకుంటుంది మనకి, అంతే. సో దాన్ని మనం గుచ్చి మాట్లాడడం, టాక్ ఎనీథింగ్ ఎల్స్ అంటుంది, అన్లెస్ అది నేను బాదర్ చేస్తుందంటే దాని గురించి మాట్లాడడం. మరి ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు పెళ్లి గురించి ఆలోచించట్లేదండి? ఎవ్రీడే ఆలోచిస్తాం, ఎవరు దొరకట్లేదు. నిజంగా ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తామండి, ఎందుకంటే మా ఇంట్లోనే చాలా సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అంటే నాన్నమ్మ గారి, కృష్ణ గారిది ఇటు చూస్తాం, ఇంట్లో ఆంటీస్ వాళ్ళు
అల్టిమేట్లీ వాట్ ఎవర్ ఎనీ లైఫ్ ఒక రిలేషన్షిప్లోనే ఎండ్ అవుద్ది. అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ అ గుడ్ ఫ్యామిలీ. వాట్ ఎవర్ యూ డూ అవుట్ సైడ్, మనం బయట ఏం చేస్తామో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అది వదిలేసి ఇంటికి వచ్చాక, అప్పుడు ఆ చెన్నైలో ఒక అట్మాస్ఫియర్ ఉండేది, ఇంటికి వస్తే అది ఒక సేఫ్ స్పేస్, నథింగ్ కెన్ ఎంటర్. అది ఇప్పటికే ఐ క్రేవ్ ఫర్ ఇట్. ఇప్పుడు చాలామంది లేరు లైఫ్లో, బట్ ఆ అట్మాస్ఫియర్ ఇట్ ఇస్, I feel it is నా responsibility to create that for the future generation. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.